హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ భీష్మ ఏకాదశి పండుగ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఏ రోజున వస్తుంది, ఏకాదశి ద్వాదశి తిథులు, భీష్మ ఏకాదశి రోజు శుభ ఫలితాలను పొందాలి అంటే ఈరోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఎవరిని పూజించాలి, విశిష్టత, ఉపవాసము, నైవేద్యము ఏమి పఠించాలి, ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, నియమాలు, ఉపవాస విరమణ సమయము, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. భీష్మ ఏకాదశి 2025వ సంవత్సరము మాఘమాసము ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజు వస్తుందండి. మనకి ఏకాదశి తిథి ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం రాత్రి 11:10 నుండి ఫిబ్రవరి 8 శనివారం రాత్రి 9:25 వరకు ఉంటుంది. ఇంకా ద్వాదశి తిథి ఫిబ్రవరి 8 శనివారం రాత్రి 9:26 నుండి ఫిబ్రవరి 9 ఆదివారం రాత్రి 9:10 వరకు మనకి ద్వాదశి తిథి ఉంటుంది. ఈ భీష్మ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించుకుంటాము. స్వామివారికి ప్రీతికరమైన శనివారం రావడము చాలా విశేషం, అరుదుగా కూడా వస్తూ ఉంటుందండి. అంత విశేషమైన రోజు ఈరోజు చక్కగా స్వామివారిని పూజించుకుంటాం, విశేషంగా పూజించుకుంటాము. ఉపవాసం, ఏకాదశి ఉపవాసం ఉంటాము. ఇదంతా చేయలేని వాళ్ళైనా సరే భీష్మ పితామహుణ్ణి ఈరోజు తలుచుకొని తర్పణాలు వదులుకునే వాళ్ళు వదులుకుంటారండి. ఇంకా విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్న విశేష ఫలితాలు కలుగుతాయండి. మాసంలో శుక్లపక్షంలో ఏకాదశిని భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి అంటారు. ఈరోజు ఏం చేసినా కూడా అందులో ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయం చేకూరుతుందని, అందుకే దీనిని జయ ఏకాదశి అని కూడా అంటారు. రోజు విష్ణు సహస్రనామం ఉద్భవించిన రోజుగా విష్ణు సహస్రనామ జయంతిగా కూడా జరుపుకుంటాము. భీష్మ ఏకాదశి రోజున నరసింహస్వామి కళ్యాణం చేయిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, యాదగిరిగుట్ట భద్రాచలం సీతారాముల వారి ఆలయంలోను, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోను స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. భీష్ముడు లేకుంటే మహాభారతమే లేదు. మహాభారతంలో ప్రతి చోట కూడా భీష్ముని పాత్ర ఉంటుంది. భీష్ముడు అంటే మనకి సిద్ధాంతకర్త, ఒక మహాభక్తుడు. అంతటి విశేషమైన ఈ భీష్మ ఏకాదశి రోజు సులువుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మీకు మధ్యలో మొత్తం భీష్ముని గురించి కూడా నాకు తెలిసినవి అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. 2000 సూర్యోదయాన్ని మునిపే నిద్రలేచి తలస్నానం చేసి చక్కగా పసుపు లేదా తెలుపు వస్త్రం ధరించుకొని చక్కగా ఇంటి ముంగట ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని మీరు ఇప్పుడు పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నారు అక్కడ, అంటే పూజా రూమ్లో అయితే పూజా రూమ్లో, లేదా విడిగా స్వామివారిని ప్రతిష్ఠించి చేయాలనుకుంటే అక్కడ చక్కగా పసుపు వస్త్రం కానీ ఎరుపు కానీ వస్త్రం పరుచుకొని శ్రీ మహావిష్ణువు అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా కూడా పెట్టుకొని పూజిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. దగ్గర అయితే చిన్నది యంత్రం లాంటిది ఉంది, అదే పెట్టుకున్నాను లక్ష్మీ నరసింహస్వామిది. మనము ఏ పూజలు, వ్రతాలు, నోములు చేసినా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతి ఫోటో కానీ, విగ్రహం కానీ, లేదా పసుపు గణపతి కానీ పెట్టుకోవచ్చు. చక్కగా నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఫోటో పెట్టుకొని ఆ ముందు లక్ష్మీ నరసింహస్వామిది తమలపాకు మీద పెట్టుకొని ముందు వెండి ప్లేట్లో స్వామివారి నామాలు వేసుకొని ఆ నామాలపైన తమలపాకు పెట్టుకొని శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు పెట్టుకున్నానండి. మన దగ్గర లేకపోయినా ఫోటోకైనా చక్కగా చేసుకోవచ్చు. విగ్రహాలు ఉన్నప్పుడు మన దగ్గర కుదిరితే గనక చక్కగా పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నా కూడా మంచిది. పసుపు పువ్వులతోటి మీ దగ్గర తులసి మాల ఉంటే తులసి మాల వేసుకొని చక్కగా అలంకరించుకోండి. రోజు ఆవు నేతితోటి దీపారాధన శ్రేష్టము. ఆవు నెయ్యి లేకపోతే గనక మీరు నువ్వుల నూనె అయినా ఉపయోగించుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలు చేసి పెడితే చాలా మంచిదండి. ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. 1, 3, 5, 7 ఇలా పెట్టుకోవచ్చు. నేను 2 మామూలు వెండి ప్రమిదలు పెట్టుకొని 3 పిండి దీపాలు పెట్టుకుంటున్నాను, 5 అవుతాయి అని చెప్పి. భీష్ముడు గంగాదేవి శాంతనులకు పుట్టిన 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శాంతనుడికి సత్యవతి దేవిని ఇచ్చి పెండ్లి చేయాలని, తండ్రి ఆనందము సుఖ సంతోషాల కోసము ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని సత్యవతికి మాట ఇచ్చి భీష్మ ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు. అప్పటి నుండే భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. ఆ సంతోషంలో తండ్రి ఇచ్ఛామరణం అంటే ఇష్టమైనప్పుడు మరణించే వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు. కౌరవుల తరపున కురుక్షేత్ర యుద్ధానికి దిగిన భీష్ముడు అర్జునుని బాణానికి గాయపడి భీష్ముడు అంపశయ్యపై అంటే బాణాల మంచంపై చేరిన భీష్ముడు మరణించే మంచి రోజు కోసం ఎదురు చూస్తూ, అంటే ఇచ్ఛామరణం పొందే వరాన్ని పొందాడు కాబట్టి ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తూ పాండవులకు రాజ్యధర్మం ఉపదేశించాడు.
అంపశయ్యపై బాణాల మంచంపై ఉన్న భీష్ముని చూసి దేవతలు సైతం బాధపడ్డారు. అంటే బాణాలు గుచ్చుకుంటున్నా కూడా ఆ బాధను భరిస్తూ మంచి రోజు మరణం కోసం ఎదురు చూసిన మహానుభావుడు భీష్ముడు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు మానవ జన్మ ఎత్తి మహత్తరమైన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు. ఇంత బాధను అనుభవిస్తూ కూడా భీష్ముడు విష్ణు సహస్రనామాలను 1000 విధాలుగా కీర్తించి మానవాళికి కళ్యాణకాంక్షతో అందించిన మహానుభావుడు. మాఘశుద్ధ అష్టమి రోజున భీష్ముని ఆత్మ ఈ ప్రపంచాన్ని వీడి పరమాత్మలో శ్రీకృష్ణ భగవానులో లీనమైంది. మహాభారతంలో మహానుభావుడైన మహాశక్తిశీలుడైన సిద్ధాంతకర్త అయిన మహాభక్తుడైన భీష్ముని స్థానం ఇంతటితో మనకి ముగిసిందనమాట. అసలు భీష్ముడి గురించి మనం చెప్పాలి అంటే ఒక్కరోజు కూడా చాలదండి, అంత విశిష్టత ఉన్నది. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంది. మనం కుదిరితే తప్పకుండా అయితే మహాభారతం, భగవద్గీత ఇవన్నీ చదవండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు తప్పకుండా ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించి భగవద్గీత పఠిస్తే చాలా మంచిది. విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు. చక్కగా పువ్వులతోటి గంధము బొట్టులతోటి చక్కగా అలంకరించుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి. మనకి ప్రతి ఏకాదశికి ఉండేటువంటి నియమాలే మనకి ఈ భీష్మ ఏకాదశికి కూడా వర్తిస్తాయన్నమాట. అంటే ముందు రోజు అంటే ఇంకా ఉపవాసం విషయానికి వస్తే మనం ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే మనకి ఈ భీష్మ ఏకాదశికి కూడా వర్తిస్తాయండి. అంటే మనం 7వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం శరీరాన్ని ఏకాదశి ఉపవాసానికి సన్నద్ధం చేయాలి. అంటే ఏదైనా అల్పాహారం తీసుకొని ఉపవాసానికి శరీరాన్ని సిద్ధం చేయాలి. ఇక ఏకాదశి రోజు అంటే ఫిబ్రవరి 8 శనివారం రోజు పూర్తి ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు బియ్యంతో వండినవి కాకుండా ఫ్రూట్స్ లేదన్నా ఏదైనా అల్పాహారంగా గోధుమలతోటి చేసిన ఉప్మా అట్లా ఏవైనా తీసుకోవచ్చండి. ఎందుకు అంటే ఈ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కొని ఉంటాడని, కాబట్టి బియ్యంతో చేసినవి తింటే మనకి అనారోగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు బియ్యంతో వండినవి తీసుకోకూడదని చెబుతారు. ఈ రోజు అంతా కూడా మనము ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి ద్వాదశి రోజు ఉదయాన్నే చక్కగా పూజ చేసుకొని ఆలయ దర్శనం చేసుకొని ద్వాదశి గడియలు ఉన్నప్పుడే అంటే మనకి ఆ రోజు రాత్రి వరకు కూడా ద్వాదశి గడియలు ఉన్నాయండి, కానీ ఉదయాన్నే చేసుకుంటే మంచిది. ఉదయాన్నే ద్వాదశి పాలనా సమయం వచ్చేసి 6:52 ఆ టైం లోపల అయితే మనకి పొద్దున్నే మంచిదండి. ఎందుకంటే ఆ రోజంతా ఉపవాసం ఉంటాము, మనం పూజ చేసుకొని ఉపవాసాన్ని విడిస్తేనే కదా భుజించగలము. కాబట్టి ఆ టైం లోపల మనం చేసుకుంటే మంచిది. చక్కగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్వామి ఇటువంటి అడ్డంకులు లేకుండా ఇంట్లో అంతా సవ్యంగా ఉండి ఆయురారోగ్యాలు సకల సంపదలు ప్రసాదించమని చెప్పి వేడుకొని దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకొని పిండి ప్రమిదలు కూడా వెలిగించుకోవాలి. పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. తులసి మాల లేకపోయినా తులసి దళమైనా సరే మనము చదువుకునేటప్పుడు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఇప్పుడు మనము ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ గణనాథుని ప్రార్థించుకుంటాము. కాబట్టి గణపతి అష్టోత్తరము, స్వామివారికి షోడశోపచార పూజ చేసుకొని పువ్వులు అక్షంతలతోటి పూజించుకోవాలి. అదని పువ్వులు అక్షంతలతోటి పూజించుకున్న తర్వాత స్వామివారికి దీపం చూపించిన తర్వాత ఏవైనా ఫ్రూట్స్ కానీ లేదు అనుకుంటే బెల్లం ముక్క కానీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. గణపతి పూజ అయిన తర్వాత మనము చక్కగా స్వామివారికి వెంకటేశ్వర స్వామి కానీ విష్ణు భగవానుడు కానీ అష్టోత్తర శతనామావళి అమ్మవారిని కూడా పూజించుకోవాలండి. ఎందుకంటే స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటారు, అమ్మవారు ఎక్కడుంటే స్వామివారు అక్కడ ఉంటారు. కాబట్టి ఇరువురిని పూజిస్తేనే మనకి పూర్తి పూజా ఫలితం దక్కుతుంది. ఇప్పుడు విష్ణు సహస్రనామము, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము ఇవన్నీ చదువుకోవాలి. ఈరోజు తప్పకుండా అయితే విష్ణు సహస్రనామం చదువుకొని స్వామివారికి నైవేద్యం సమర్పిస్తే మనకి ఏ విషయంలో కూడా అడ్డంకులు లేకుండా అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా మనము లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కూడా చదువుకుంటూ స్వామివారికి కూడా పూజించుకోవాలి. ఇప్పుడు తాంబూలం కూడా పెట్టుకొని లక్ష్మీ నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారి కూడా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకుంటూ చేయాలి. ఒకవేళ విష్ణు సహస్రనామం చదవడం రాకపోయినా కూడానండి పెట్టుకొని ఫోన్లో కానీ టీవీలో కానీ వింటూ అక్షింతలు, పువ్వులు, తులసి దళాలతోటి పూజించుకోవాలి. ఇది అంతా చదవలేము అనుకున్నా కూడా వింటూ మనము ఓం నమో నారాయణాయ అంటూ 108 సార్లు అనుకున్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే అని 3 సార్లు పఠించినా కూడా మనకి విష్ణు సహస్రనామం చదివిన ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. రోజు ముఖ్యంగా చేయకూడని పనులు ఉన్నాయండి. మాంసం ముట్టకూడదు, ఉల్లి వెల్లుల్లి బియ్యంతో వండినవి తినకూడదు, ఎవరిని నిందించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, జుట్టు కత్తిరించడం చేయకూడదు. అన్నీ చదువుకొని పువ్వులు అక్షింతలు తులసి దళాలతోటి పూజించుకున్న తర్వాత నైవేద్యం సమర్పించుకోవాలి. ఈరోజు బియ్యంతో వండినవి పెట్టము కాబట్టి చలిమిడి, వడపప్పు, పానకము, డ్రై ఫ్రూట్స్, ఏదైనా ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇవే పెట్టాలి అనేది ఉండదు, బియ్యంతో వండినవి కాకుండా పెట్టుకోవచ్చు. చక్కగా ఇప్పుడు నైవేద్యం సమర్పించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత స్వామివారికి హారతి ఇచ్చుకోవాలి. మనం పూజించుకునేటప్పుడు చక్కగా దీపాల దగ్గర కూడా మనము అక్షింతలు పువ్వులతోటి పూజించుకోవాలి. చక్కగా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సంబంధించి ఏదైనా పాడుకుంటూ కానీ ఏమన్నా చేస్తూ కానీ చక్కగా హారతి ఇచ్చుకోండి. ఈ విధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇంకా మనకు కుదిరితే ముత్తైదువులను పిలిచి అందరూ కలిసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిదండి. పిలిచి చక్కగా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి విష్ణు సహస్రనామం బుక్కులు పంచితే గనక మన జీవితంలో అడ్డంకులు లేకుండా అన్నింటా విజయం లభిస్తుంది ఈరోజు గనక చేస్తే. ఇంకా మనకి మాఘశుద్ధ అష్టమి నుండి ద్వాదశి వరకు కూడా 5 రోజులను భీష్మ పంచకం పిలుస్తారు. 5 రోజులు భీష్ముడు వ్యక్తిత్వాన్ని తలుచుకొని పూజిస్తాము. భీష్ముడు మన భారతీయులందరికీ పూర్వీకుడే. ఆచార్యునిగా, భరతవంశానికి ఆదిపురుషునిగా మనకు చిరస్మరణీయుడు. భీష్ముడిని మన పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ కూడా దహించుకుపోతాయట. భీష్ముని పేరు మీద తర్పణాలు వదిలితే గనక సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇలా ఇవన్నీ చెయ్యలేకపోయినా కూడా ఆయనను తలుచుకొని ఆయన నామస్మరణలో గడిపి ఈరోజు ముఖ్యంగా భగవద్గీతని పఠిస్తే ఆయనను తలుచుకుంటే గనక మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈరోజు దానంగా ఇవ్వవలసినవి బ్రాహ్మణులకు ఛత్రము, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేస్తే శుభ ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఎందుకు అని అంటే రథసప్తమి నుండి మనకి సూర్యుని వేడి పెరుగుతుంది. ఎండాకాలంలో ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరానికి ఉపయోగపడతాయని అందుకని కూడా చెబుతారు. ముఖ్యంగా మనము ఇంకా లేని వాళ్ళకి ఇవన్నీ ఇస్తే ఇంకా విశేష ఫలితం కలుగుతుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. చక్కగా మనము స్వామివారికి హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి. హారతి తీసుకున్న తర్వాత మనకి కుదిరితే దగ్గరలో ఉన్న ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. చక్కగా సాయంత్రం కూడా యథావిధిగా పూజ చేసుకొని ఏదైనా ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి తర్వాత రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే అంటే ఇంకా ఉదయాన్నేనండి, ఉదయం టైంలో అయితేనే మంచిది. మనకి సమయము 6:52 వరకు అట్లా చేసుకోవచ్చు అండి. ఇంకా ద్వాదశి గడియలు ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని అంటే మనం చేసుకున్నవన్నీ కూడా సమర్పించి పూజ చేసుకొని ఆలయ దర్శనం చేసుకొని పంతుల గారికి ఏమైనా దానంగా కానీ లేదా స్వయంపాక దానంగా కానీ ఇచ్చి లేదా ఎవరికైనా పేదవారికి ఈరోజు భోజనం పెట్టినా లేదా భోజనానికి సరిపడా డబ్బులు ఇచ్చినా ఇంకా ఎవరినైనా అతిథిని ఇంటికి పిలిచి భోజనం పెట్టుకున్నా కూడా మంచిదండి. ఇప్పుడు మనము భుజించి ఉపవాసం అనేది విడవవచ్చు. ఇప్పుడు ఏకాదశి రోజు ఉపవాసమే ఉండాలి, ఇదంతా ఇన్ని రోజులు చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఏకాదశి రోజు కూడా పొద్దున అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైనా లైట్గా ఫ్రూట్స్ కానీ ఏదైనా టిఫిన్గా కూడా తినవచ్చండి, రైస్కి సంబంధించింది కాకుండా. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరికీ కూడా ఆరోగ్యం సహకరించదు కదండి, అలాంటి వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఏమి చెయ్యలేని వాళ్ళు అయినా సరే చక్కగా ఈరోజు భీష్మ పితామహుడిని తలుచుకొని విష్ణు సహస్రనామం చదివిన పూర్తి ఫలితం దక్కుతుంది. లేదా మనము అంటే చదవలేము అనుకున్నా కూడా వినినా లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని చక్కగా నమస్కరించుకొని దేవుని ముందు కూర్చున్నా కూడా మనకి పూర్తి ఫలితం అనేది దక్కుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడు కదిలించాలి అంటే మనం చక్కగా శనివారం పూజ చేసుకుంటామండి. ఇంత పూజ చేసుకొని కదిలించుకోము కాబట్టి సాయంత్రం కూడా దీపం పెట్టి తర్వాత రోజు ద్వాదశి రోజు పూజ అయినాక దీపం కొండెక్కిన తర్వాత అన్నీ కదిలించి తీసుకోవచ్చు. విడిగా పెట్టుకుంటారు కదండి ప్రతిష్ఠించి, అట్లా పెట్టుకున్న వాళ్ళు చక్కగా అవన్నీ కదిలించి తీసుకోవచ్చు. పూజ రూమ్లోనే చేసుకునే వాళ్ళు యథావిధిగా పూజ చేసుకోవచ్చు.
ఈ దీపాలను అయితే మనం కొంచెం నైవేద్యంగా స్వీకరించి ఆవులకు కానీ లేదు అంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేయాలి. ఇక వాడిన పువ్వులన్నీ కూడా తీసి చక్కగా మనము ఎవరు తొక్కని ప్లేస్లో వేస్తాము. ఇంకా మనము అందులో వాడిన తులసి దళాలు ఉంటాయి కదండి, చక్కగా మనం తినవచ్చు, లేదంటే కనుక నీళ్ళల్లో వేసుకొని ఆ వాటర్ని కూడా తాగవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఎంతో విశిష్టత ఉన్నటువంటి భీష్మ ఏకాదశి, అందులో శనివారంతో కూడి వస్తున్న ఈరోజు సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామ పఠనం చేసి ఆ భీష్మ పితామహుని తలుచుకొని శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించుకొని స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.